హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందామండి. ఎవరమ్మా నువ్వు అంటే నేను చిన్ని నంటి అంటే ఓ కావేరమ్మ కూతురువా అంటే అవునండి మీతో మాట్లాడదామని వచ్చాను అని చిన్ని అంటది. అంటే కూర్చోండి అమ్మా అని అంటారు. నేను హైదరాబాద్కి కాల్ చేశాను అంటే మీరు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యానని చెప్పారు అని అంటే అవునమ్మా ఇక్కడ 10 ఏళ్ళ నుంచి ఉన్నారు అంటే మీరు మా అమ్మని చంపిందని మీరు నమ్ముతున్నారా ఆంటీ అని అంటే నేనే కాదమ్మా హైదరాబాద్లో జైల్లో ఎవ్వరూ నమ్మరు మీ అమ్మ హత్య చేసిందని. ఎవరో హత్య చేసి మీ అమ్మ మీద వేసింది, ఏదో బలమైన సాక్ష్యాలు వేసి మీ అమ్మని జైలుకి పంపించారంటమ్మా. ఆ సాక్ష్యాలు ఏంటో తెలుసా ఆంటీ అని మన చిన్ని అడుగుతుంది. అంటే లేదమ్మా తెలీదు అని అంటే ఒకవేళ ఆ సాక్ష్యాలు కానీ ఉంటే మా అమ్మ నిర్దోషి అని నిరూపించుకునేదాన్ని. ఆ ఫైల్స్ చూపిస్తే నేను మా అమ్మ నిర్దోషి అని నిరూపించుకుంటాను. అసలు హత్య ఎలా జరిగింది, ఎలా సాక్ష్యాలు అనేది ఎలా ఉన్నాయని చూస్తానంటే ఇస్తారా నాకు ఆ ఫైల్ అంటే ఇక్కడ లేదమ్మా ఆ ఫైల్ అనేది హైదరాబాద్ సూపరింటెండెంట్ దగ్గర ఉంది, వాళ్ళకి అడగాలి అని అంటారు. ఆ సూపరింటెండెంట్ గారు చాలా మంచోళ్ళు, మీ అమ్మ అంటే చాలా ఇష్టం తనకు అడిగితే ఎలాగలాగా ఇస్తుంది. కానీ ఇప్పుడు తను ఇక్కడ ఇండియాలో లేదు, అమెరికాలో ఉంది అని. ఆమె అమెరికాకి వెళ్ళి వచ్చినాక మొత్తం అడుగుదాం, వివరాలన్నీ తెలుసుకుందామమ్మా, నిన్ను కల్పిస్తాను అని అంటది ఆమె. సరే ఆంటీ కలుస్తాను, తప్పకుండా కలుస్తాను, అమ్మ నిర్దోషి అని నిరూపిస్తాను అని చిన్ని అంటది. మన నాగవల్లి పంతులను పిలిపిస్తుంది. ఎందుకమ్మా పిలిపించారంటే అందరిని పిలుస్తుంది. అందరిని పిలిపించి శ్రేయ అందరిని పిలిపించి వాళ్ళ జాతకాలు ఇచ్చి వీళ్ళకు తొందరగా నిశ్చితార్థం పెట్టే ముహూర్తం చూసి చెప్పండి అని అంటే సరే గురువుగారు ఇక్కడ లేరు ఊర్లో ఉన్నారు, అతను వచ్చినాక ఖచ్చితంగా పెట్టిస్తాను ముహూర్తాలు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయి అందరు శ్రేయకి కంగ్రాట్స్ చెప్పి తొందరగా నీ పెళ్ళి అయిపోతుంది అని అందరికి కంగ్రాట్స్ చెప్తారనమాట. తర్వాత మ్యాడీ పాపం బాధపడుతూ తనకు ఎంత కన్విన్స్ చేసినా కాలేదని చాలా బాధపడుతూ బయటికి వస్తాడు. అప్పుడే మధు వస్తుంది. గుడ్ మార్నింగ్ మధు అని అంటాడు. గుడ్ మార్నింగ్ మ్యాడీ, ఆంటీ గారు ఉన్నారా అంటే ఉన్నారు, పద వెళ్ళి మాట్లాడదామని అంటది మధు. ఇదేంటి ఇంత పొద్దున వస్తుంది అని అంటారు శ్రేయ. అంటే మ్యాడీని బయటికి తీసుకెళ్ళాడని వచ్చినట్లుంది, ఆంటీకి చెప్దాం పద అని చెప్తారు. చెప్తే ఎప్పుడు ఆంటీ మీతో మాట్లాడాలని వచ్చాను అని అంటే ఎప్పుడు మ్యాడీతో మాట్లాడతావు కదా, ఈరోజు ఆంటీతో మాట్లాడమేంటి అని లోకి అంటే ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని నాగవల్లి అడిగితే మమ్మీ డెట్ గురించి మాట్లాడాలనుకుంటుంది అని మ్యాడీ చెప్తారు. ఆ విషయం ఇప్పుడు మాట్లాడడానికి వచ్చిందంటే ఏదో ప్లాన్ తోటి వచ్చినట్లుంది ఇది అని నాగవల్లి. ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఇప్పుడెందుకు అని అంటే మ్యాడీకి ఇప్పుడే కదా ఆంటీ తెలిసింది, వివరంగా తెలుసుకుందామని. చిన్ని వాళ్ళ అమ్మకి అలాగే పార్వతి ఆంటీ ఫ్రెండ్షిప్ ఎలా ఉండేది, వాళ్ళిద్దరు ఎలా ఉండేవాళ్ళు, చనిపోయే ముందర వాళ్ళ ఇంట్లో ఎవరున్నారు, ఆ సంఘటన జరిగినప్పుడు ఎవరెవరున్నారు, ఆ సంఘటన ఫస్ట్ ఎవరు చూశారు అని అడుగుతాం. ఆ సంఘటన జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, అప్పుడు చిన్నమ్మాయి అసలు ఇండియాలో లేదు అమెరికాలో ఉంది, అయితే ఆంటీ ఇండియాలో లేదన్నమాట, అయితే మీరున్నారా ఆంటీ అంటే లేదు అంటే మీరున్నారా అంటే లేదు అని అంటారు. అందరు లేదు అని చెప్పి పైనుంచి దేవా చూస్తాడు. చూడగానే ఈ పిల్ల ఏంటి గతాన్ని తోతుందేంటి అని అనుకో, దీన్ని ఒక కంట కనపెడుతూనే ఉండాలి. అంటే నిజంగా ఆ రోజు ఏం జరిగిందో మీ ఎవరికి తెలియదు అన్నమాట. చెప్పండి ఆంటీ, వివరంగా చెప్పండి, మ్యాడీకి తెలుస్తుంది కదా ఎలా చనిపోయిందో అని అంటే అవసరమా ఇప్పుడు అవన్నీ వివరాలు అవసరమా ఇప్పుడు అని. ఇంట్లో శుభకార్యం జరగబోతుంది, ఇలా అశుభ మాటలు మాట్లాడకూడదు, ఇప్పుడు ఆ వివరాలన్నీ తీయకండి అంటే వివరాలు చెప్పడం ఇష్టం లేక ఇప్పుడు ఇలా మాట్లాడుతుందని మన మధు అంట. థ్యాంక్ గాడ్ నాగవల్లి మొత్తానికి ఆ పిల్లని నోరు మోయించి వీళ్ళ పెళ్ళి అని తెలుసు కదా మళ్ళీ ఎందుకు అంటే నాకు తెలుసా ఆంటీ అని అంటది. మ్యాడీ చెప్పిండు అని అంటే మ్యాడీ చెప్పకపోయినా నువ్వు తెలుసుకుంటావు కదా అని నాగవల్లి అంట. నువ్వు స్వీటు మంచి చేస్తావంట కదా, పర్లేదంటే మంచిగానే చేస్తాను అంటే వెళ్ళి స్వీట్ తీసుకొని రా ఈ శుభవార్త ఉన్నందుకు అని అంటది. అనగానే ఈ 16 రోజుల పండుగకు నువ్వు ఇక్కడనే ఉండాలి, మంచిగా ఉండాలి అని చెప్తుంది. సరే ఆంటీ ఉంటాను అని చెప్తుంది. తర్వాత లోకి పద ఆ స్వీట్ తీసుకొద్దామని. ఏంటి మమ్మీ నీతో మాట్లాడదామని తను వస్తే మీరు ఇలా స్వీట్ చేయిస్తున్నారే. తర్వాత లోకి కిచెన్లో తీసుకొని ఏ స్వీట్ చేస్తావు నువ్వు అంటే రెడ్ కలర్ స్వీట్ చేస్తావా, నాకు చాలా ఇష్టం ఆ స్వీట్ అంటే పంచదార అక్కడ ఉంది అది అక్కడ ఉంది అని చెప్తాను. ఎలాగోలాగా ఈ స్వీట్ చేస్తుంది కదా దాన్ని చెడగొట్టేసి అండి వాళ్ళు దీన్ని తిట్టి బయటికి వెళ్ళగొట్టాలి, అప్పుడు పెళ్లిలో లేకుండా అవుతుంది. ఇది పెళ్లి పనిలో ఇన్వాల్వ్ అయితే పెళ్లి పనులు చెడగొట్టాలని చూస్తుంది, సో ఇన్వాల్వ్ కానివ్వకూడదు అని చెడగొట్టడానికి ట్రై చేస్తారు లోకి. జీడిపప్పులు ఎక్కడున్నాయి, జీడిపప్పులు వేయాలి చాలా మంచి టేస్ట్ వస్తుందంటే జీడిపప్పులు లేవు, ఎక్కడున్నాయి నాకు తెలీదు అని అంటే ఎందుకు ఇప్పుడు నన్ను నేర్పియాలని ఏదైనా ప్లాన్ వేసావా ఏంటి అని అంటే నేనెందుకు ప్లాన్ వేస్తాను అని. ఎదుటి వాళ్ళని నేర్పియాలని ప్రొఫెషన్ కదా, నువ్వు ఎదుటి వాళ్ళ దూరడము నీ ప్రొఫెషన్ కదా అని అంటే ఎదుటి వాళ్ళని ఏడిపించడం వాళ్ళని మంచి చేయడమే కదా అని అంటది.
జీడిపప్పులు ఎక్కడున్నాయని అడుగుతుంది మధు. అడిగితే పెళ్ళిన అత్తయ్యకు తెలుసు, వెళ్ళి అడుగు వెళ్ళు అని అంటే సరే అని వెళ్తానమాట. వెళ్ళగానే ఏమో కలుపుతుంది తను. కలపగానే మధు వస్తుంది, వచ్చి అన్ని స్వీట్ అనేది ఒక కోపలో వేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. లోకి అంటది, అందరిని మీద ఇప్పుడు ఉమ్ముస్తారు చూడు, దాంట్లో కారం కలిపినందుకు స్వీట్ చేయమంటే కారం కలుపుతావా అని. నేనే మధుకి స్వీట్ చేయమన్నాను బావా, ఎందుకంటే శుభకార్యం జరిగేటప్పుడు తీపి తినాలి కదా, అందుకోసమని మధుకి స్వీట్ చేయమని చెప్పాను అని అంటదనమాట. అనగానే అందరు స్వీట్ తింటారు. ఎలా ఉంది అంటే ఈ లోకి అని అడుగుతుంది. అంటే చాలా బాగుందమ్మా స్వీట్ అనేది అని అంటది. అప్పుడు లోకి షాక్ అవుతుంది. ఏంటి అని. నాన్న చాలా చాలా బాగుంది అని అంటాడు. దేవగిట చాలా బాగుంది అని అంటాడు. అనగానే ఇదేంటి, నేను కాలం కలిపాను కదా, అందరు చాలా బాగుంది అంటున్నారు ఏంటి అని లోకి. అందరికీ నచ్చింది ఆ స్వీటు అని అడుగుతాడు. అంటే అందరా బాగుందని అంటాడు. అమ్మ శ్రేయ వాళ్ళ అమ్మ అంటుంది, కొంచెం మా శ్రేయకు నేర్పించాను అమ్మ, మా మాడికి చాలా స్వీట్ అంటే చాలా ఇష్టం కదా, నేర్పించావా అని చెప్తుంది. తర్వాత శ్రేయ స్వీట్ బాగుందా అని లోకి అడిగితే బాగుంది అంటుంది. అంటే అందరికి అడుగుతావేంటి, నువ్వు తినలేవంటే నేను తినలేను అంటే తిని చూడు అని మధు. మనలోకి స్వీట్ లోపల తింటారనమాట. తినంగానే మంట మంట అని వెళ్తుందనమాట. ఏంటి మంట మంట అంటుందంటే అందరు స్వీట్ బాగుంది అనేసరికి పొలమారినట్లుంది, అందుకని అలా అయింది తనకు అని ఆమె అంటుంది. అనగానే వెళ్తుంది, కిచెన్లోకి వెళ్ళి వాటర్ తాగుతుంది. తర్వాత మధుకిట లో కారం కలపడం నేను చూశాను లోకి అని మధు. ఎదుటి వాళ్ళని దెబ్బ కొట్టాలని చూస్తే ఇలానే దెబ్బ తింటావు అని మన మధు అంటది. నిన్ను దెబ్బ కొట్టడం కాదే, నిన్ను చావు దెబ్బ కొడతాను చూస్తూ ఉండు అని వెళ్ళిపో. నాకు తెలుసమ్మా, నువ్వు ఎలాగోలాగా మ్యాడీ బాబుని వెనుక తీసుకొస్తావని నాకు తెలుసు. సమయానికి ఆ పెళ్లి మమ్మ గారు మీకు కాల్ చేశారు కాబట్టి నువ్వు వెళ్ళి మ్యాడీ బాబుని ఆపగలవు, లేకపోతే ఎంత అనాథం జరిగేది. వాళ్ళ అమ్మ నాన్న ఎంత బాధపడేవారు. అవునమ్మా, చాలా బాధపడేవారు. మ్యారీని వెనుక తీసుకొచ్చినందుకు వాళ్ళ అమ్మ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అని అంటే, నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానమ్మా అని అంటది వాళ్ళ. నా బాధ అంతా నీ మీదనే. ఎందుకోసం అంటే మ్యాడీ బాబుని అమెరికాకు వెళ్లకుండా ఆపావు, కానీ అమ్మ నిర్దోషి అని ఎలా నిరూపిస్తావా? నువ్వు నిరూపించకపోతే కావేరమ్మ మీద పడ్డ నింద అలానే ఉండి, నువ్వు మ్యాడీ బాబు మీద పెంచుకున్న ప్రేమ అలాగే మిగిలిపోతుంది. నువ్వు ఎలాగోలా అలాగా నువ్వు మీ అమ్మ నిర్దోషి అని నిరూపిస్తానమ్మా, నిరూపిస్తాను అని మధు చెప్తుంది.